అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైన దగ్గరుండి కూల్చివేయిస్తారని స్పష్టం చేశారు సీఎం రేవంత్. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైన దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైన దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, హైడ్రా చర్యలపై సీఎం కామెంట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ అంశాలపై ప్రస్తావించారు. ఇక హైడ్రా విషయంలో ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది లేదు. ఇటు చెరువులు, ఎఫ్టీఎల్, అదేవిధంగా నాలాలపై ఎవరైనా కట్టడాలు కడితే వాటిని హైడ్రా కూల్చేస్తుంది. అక్రమ కట్టడంగా ప్రభుత్వం గుర్తిస్తే వాటిని ఎట్టి పరిస్థితిలో కూల్చకుండా ఊరుకోరంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. దీంతో పాటు కేటీఆర్ ఫామ్ హౌస్, జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి గతంలో తాను బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కోర్టుకు వెళ్ళాను, అది అక్రమ కట్టడం అని కూడా దాన్ని కోర్టులో దానిపై కోర్టులో కేసు వేశాను. ఇక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫామ్ హౌస్ కు నిర్మాణానికి ఎలా అనుమతిస్తారు, అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ అంటే ప్రభుత్వ అధికారి ఈ ఫామ్ హౌస్ లకు అనుమతి ఇవ్వాలి కానీ, నిర్మాణానికి సంబంధించి అనుమతి ఇవ్వాలి కానీ ఎలా సర్పంచ్ అనుమతిస్తారంటూ సీఎం ఈ అంశం ఈ జనవాడ ఫామ్ హౌస్ విషయంలో ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు తాను కట్టిన తన సొంత కుటుంబం నిర్మించిన తన బిల్డింగ్ అక్రమ కట్టడం అయితే తానే స్వయంగా కూల్చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి అక్రమ కట్టడాలు ఎవరి అయినా, ఎంత పెద్ద స్థాయి అది నాయకులైనా లేదంటే మంత్రులైనా, తాము అక్రమ కట్టడంగా ప్రభుత్వం గుర్తిస్తే వాటిని కూల్చివేస్తాం. స్వయంగా తన భవనమైన అక్రమ కట్టడం అని తెలిస్తే తాను దగ్గరుండి కూల్చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక అక్రమంగా వెలిసిన కట్టడాలకు సంబంధించి అంటే ప్రధానంగా ప్రకృతిని కాపాడే చెరువులు, అదేవిధంగా నాలాలపై అక్రమ కట్టడాలు ఉంటే వాటిని ప్రభుత్వం గుర్తిస్తుంది. హైడ్రా పూర్తిగా అదే స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు కూల్చిన వాటి భవనాలకు సంబంధించి అవి ఎవరివి, ఏ స్థాయి నాయకులను చూడకుండా అక్రమ కట్టడం ఎఫ్టీఎల్ లెవెల్, అదేవిధంగా ఈ పూర్తి చెరువుల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వాటిని కూల్చివేశారు. అలాంటి వాటిలో ఎలాంటి ప్రభుత్వం ఉపేక్షించదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో కూడా అక్రమ కట్టడం నిర్మాణాన్ని నిర్మించిన వారు కొనుగోలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యలను బట్టి అక్రమ కట్టడాలు లేదంటే ఎఫ్టీఎల్ లెవెల్లో చెరువు బఫర్ లో కట్టిన భవనాలు కొనాలంటే భవిష్యత్తులో కూడా ఎవరు ముందుకు రాకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక హైడ్రా చర్యలు ఇంకా కొనసాగితే భవిష్యత్తులో కూడా అక్రమ కట్టడాలను గుర్తించిన వాటన్నిటిపై చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు.